భగవద్గీత యథాతథము అమెరికాలో ప్రారంభించడము అమెరికా దేశస్థుల మహాభాగ్యమని వారిలో కొందరు అన్నారు. కాని నిజానికి ఈ ఉద్యమానికి మూలపిత స్వయంగా శ్రీకృష్ణుడే. ఎందుకంటే ఎంతో పురాతన కాలంలో ఇది ప్రారంభించబడి గురు శిష్య పరంపర ద్వారా మానవ సమాజంలో వ్యాపించింది. దీని సంబంధములో నాకేదైనా గౌరవము లభిస్తే అది నాకు చెందినది కానే కాదు. అది నా నిత్యగురువైన పరమ పూజ్య ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య 108 శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదులకే చెందుతుంది. ఈ విషయంలో నాకేదైనా గౌరవము కలిగిందంటే అది నేను ఎటువంటి కల్తీ లేకుండా భగవద్గీత యథాతథమును వ్యాఖ్యానించే యత్నము చేయడము మాత్రమే. నా భగవద్గీత యథాతథము వ్యాఖ్యానానికి ముందు ఉన్నట్టి ఆంగ్ల భగవద్గీత గ్రంథాలన్నీ ఎవడో వ్యక్తి స్వీయాభిలాషను తీర్చుకోవడానికే రచింపబడ్డాయి. కాని భగవద్గీతను యథాతథంగా ప్రసాదించే మా యత్నము దేవదేవుడైన శ్రీకృష్ణుని కార్యాన్ని తెలియజేయడమే. శ్రీకృష్ణుని సంకల్పాన్ని చెప్పడమే మా కోరిక గాని రాజకీయ నాయకుడు, తత్వవేత్త లేదా వైజ్ఞానికుడు వంటి ఎవడో మానసిక కల్పనాపరుని సంకల్పాన్ని కాదు. ఎందుకంటే వారికి ఇతర జ్ఞానము ఎంత ఉన్నప్పటికీ శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము స్వల్పంగా ఉంటుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు నామమాత్ర పండితులలాగా కాకుండా మేము శ్రీకృష్ణుని అంతరాత్మకు భేదాన్ని చెప్పము. శ్రీకృష్ణుడు పూర్ణుడు. కృష్ణుని నామానికి, కృష్ణుని రూపానికి, కృష్ణుని గుణాలకు, కృష్ణుని లీలలకు భేదము లేదు. పరంపరా విధానములో, గురు శిష్య పరంపరలో కృష్ణ భక్తుడు కానట్టి వ్యక్తికి శ్రీకృష్ణుని ఈ పూర్ణస్థితిని అర్థం చేసుకోవడము చాలా కఠినము. సాధారణంగా నామమాత్ర పండితులు, రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, స్వాములు శ్రీకృష్ణుని గురించిన పూర్ణ జ్ఞానము లేకుండానే భగవద్గీతపై వ్యాఖ్యానము వ్రాస్తూ కృష్ణుని తరిమివేయడానికి లేదా వధించడానికి ప్రయత్నిస్తారు. భగవద్గీతపై అటువంటి అప్రమాణిక వ్యాఖ్యానాలు మాయావాద భాష్యమని తెలియబడతాయి. అటువంటి అప్రమాణిక వ్యక్తుల గురించి శ్రీ చైతన్య మహాప్రభువు మనలను హెచ్చరించారు. భగవద్గీతను మాయావాద దృష్టిలో అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు గొప్ప పొరపాటు చేసినవాడవుతాడని శ్రీ చైతన్యులు స్పష్టంగా